మాట పోయి మనిషి బతికినా మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే మనిషి బతుకున్నట్టే లెక్క. హాయ్ భయ్యా. సో తమ్ముడు మూవీ నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. నితిన్ గారు ఈసారి కంపల్సరీ హిట్ కొట్టేలాగానే ఉన్నారు. ఎందుకంటే డైరెక్టర్ అలాంటోడు. ఎందుకంటే డైరెక్టర్ వచ్చేసి సో వకీల్ సాబు అండ్ ఎంసీఏ లాంటి పెద్ద పెద్ద మూవీస్ తీసిన డైరెక్టరు శ్రీరామ్ గారు. సో అండ్ వీళ్ళిద్దరు ఆయన దిల్ రాజు అండ్ ఈ శ్రీరామ్ అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు. అదేవిధంగా శ్రీరామ్ వకీల్ సాబ్ మూవీని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ గారు ఇప్పుడు నితిన్ గారితో తమ్ముడు మూవీ తీస్తున్నారు. సో ఆల్రెడీ దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈసారి మాత్రం నితిన్ ఖాతాలో కంపల్సరీ ఇది ఇటు బయటట్టే ఉంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే మేకింగ్ అలా ఉంది భయ్య. సో ఈసారి ఖచ్చితంగా నితిన్ ఖాతాలో మాత్రం బీభత్సంగా హిట్ బ్లాక్ బస్టర్ పడే ఉద్దేశమే ఉన్నది. ఎందుకంటే నాకు ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది. ఎందుకంటే డైరెక్టర్ అలాంటి వాడు అండ్ కథ నమ్మితే తప్ప మంచి కథని ప్రొడ్యూస్ చేయని దిల్ రాజు గారి మూవీని ప్రొడ్యూస్ చేయడం అనేది కొంచెం చెప్పుకోదగ్గ విషయము. సో అదేవిధంగా దాంతోపాటు ఈ ట్రైలర్ చూస్తుంటే ఇందులో చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. ఇందులో చాలా రోజుల తర్వాత లయ గారు నటిస్తున్నారు. ఇందులో చాలా 20 years తర్వాత మళ్ళీ లయ గారు మూవీస్లో నటిస్తున్నారు. సో తన యొక్క నటనని ఈ మూవీలో చూడబోతున్నాం. ఆయన నితిన్ గారికి అక్క క్యారెక్టర్ చేస్తున్నారు లయ గారు. అండ్ శ్రీరామ్ గారు ఈ మూవీని చాలా ప్రత్యేకంగా 2 years నుంచి కష్టపడి తీస్తున్నారని చెప్తున్నారు. సో 2 years నుంచి కష్టపడి తీస్తే ఈ మూవీ తమ్ముడు మూవీ అవుతుంది. ఈ తమ్ముడు అనే మూవీ నేమ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి మూవీ తమ్ముడు మూవీని సేమ్ నేమ్ తీసుకున్నారు. సో నితిన్ గారు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన. సో ఆయన నేము తమ్ముడు మూవీది వాడుకొని మరి ఈ మూవీ చూస్తున్న ఈసారి మరి నితిన్ గారి ఖాతాలో హిట్ పడతా లేదన్నది మనం మూవీ రిలీజ్ అయినాక తెలుస్తుంది. July 4th రోజు రిలీజ్ చేయబోతున్నారు. సో దాంతోపాటు ఈ మూవీ చూస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్గా ఈసారి గట్టిగానే ఇట్టు కొట్టేట్లాగానే ఉన్నారు. ఎందుకంటే చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఇందులో ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక అక్కకి ఇచ్చిన మాట కోసం తమ్ముడు పోరాడే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. సో ఇందులో నితిన్ గారు లయాకి తమ్ముడిలో నటిస్తున్నారు. అండ్ ఇందులో విలన్స్ కూడా కొత్తగా ట్రై చేశారు. అండ్ విలనిజం కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. అండ్ ఈ మూవీ ద్వారా డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా తమ్ముడు మూవీ నుంచి మరి నితిన్ గారు ఎంత ఎక్స్పెక్ట్ చేసి తీస్తున్నారో డెఫినెట్గా ఈ మూవీ చూస్తున్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కూడా నితిన్ గారు చెప్పారు ఏంటంటే నేను ఈ మూవీ ఈవెంట్స్లో ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే సినిమా మాట్లాడుతుందని చెప్పాడు. ఇదివరకు తీసిన మూవీ వెంకీ అట్లూరితో తీసిన రాబిన్ హుడ్ మూవీ అటర్ ఫ్లాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఆడలేకపోయింది. సో దానికి బేసిక్గా ఇప్పుడు తమ్ముడు మూవీతో ఇట్టు కొట్టి అందరినీ ఆశ్చర్యపరచాలని నితిన్ గారు చాలా కసిగా 2 years నుంచి మూవీలో చాలా పద్ధతిగా నటించడం జరిగింది. అండ్ ఈ మూవీని శ్రీరామ్ గారు కూడా చాలా ప్రత్యేకంగా 2 years నుంచి వర్కౌట్ చేసి ఈ మూవీ తీయడం జరిగింది. చాలా ఎగ్జైట్మెంట్ తోటి సాంగ్ ఈ మూవీ అనేది ఉన్నది. సో ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి మాత్రం కంపల్సరీ అందరికీ ఎగ్జైట్మెంట్ తోటి మూవీ తమ్ముడు మూవీ ట్రైలర్ మాత్రం బీభత్సంగా ఉన్నది. అండ్ 100% ఈ మూవీ తోటి తన యొక్క ఖాతాలో హిట్ మాత్రం డెఫినెట్గా భీష్మ మూవీ తర్వాత హిట్ పడలేదు. నితిన్ గారికి ఈ మూవీ తోటి జంపర్సా పడుతుంది. సో ఇందులో ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా అండ్ ఒక అక్కకి ఇచ్చిన తమ్ముని క్యారెక్టర్లో నితిన్ గారు ఒదిగిపోయారని చెప్పొచ్చు. సో టేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. ఏదేమనుకున్నా ఈ మూవీ తోటి మొత్తం నితిన్ గారు తన ఖాతాలో మంచి సినిమా మొత్తం వేసుకోవాల్తున్నారు. ఎందుకంటే ఈ శ్రీరామ్ డైరెక్టర్ గారు న్యాచురల్ నాని తోటి ఎంసీఏ మూవీ తీశారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ తోటి వకీల్ సాబ్ మూవీ తీసి ఇటు ఖాతాలో వేసుకున్నారు. సో దాని తర్వాత తీస్తున్న మూవీ ఈ తమ్ముడు. సో చాలా కష్టపడి ఈ మూవీ తీస్తున్నారు అండ్ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం దిల్ రాజు గారు చాలా స్పెషల్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. చాలా ధీమాగా ఉన్నారు. ఎందుకంటే మన గేమ్ చేంజర్ తోటి పల్టా కొట్టిన దిల్ రాజు గారు అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ తోటి మళ్ళీ రికవర్ అయ్యారు. సో ఈ మూవీ తోటి తన యొక్క ఖాతాలో మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ కొట్టుకోవాలని చాలా ఆశగా ఎదురుగా ఉన్నారు. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని చెప్తున్నాను. అండ్ మీరు కూడా ట్రైలర్ చూడండి. డెఫినెట్గా రాంజర్ బెగ్గర్ అనే నేమ్ తోటి ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ట్రైలర్ తోటి చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే చాలా క్యూరియాసిటీగా ఉన్నది. ట్రైలర్ మాత్రం చాలా క్యూరియాసిటీగా అనిపించింది. అక్కకు ఇచ్చిన మాట కోసం సో పోరాడే తమ్ముడు ఈ మూవీని చూపించడం జరిగింది. ఇందులో డైలాగ్ ఉంటుంది, మాట పోయినాక మనిషి బతుకున్నా వేస్టే, సో మనిషి పోయినా మాట బతుకుండాలనే ఒక డైలాగ్ తోటి అందరినీ ఆకర్షించబోతున్నాడు నితిన్ గారు.
గారు. సో ఈ ట్రైలర్ తోటి మంచి ట్రెండింగ్లో ఉంటున్నాడు. ఇప్పుడు రిలీజ్ అయిన 4 hours చాలా ట్రెండింగ్గా ఉన్నది. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు డైలీ ఒకటి నోటిఫికేషన్ రూపంలో ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ప్లీజ్ ఎడమ చేతితోటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ తమ్ముడు మూవీ రిలీజ్ అయినాక మూవీ రివ్యూ చేస్తాను. ట్రైలర్ మాత్రం చాలా బాగున్నది. ప్లీజ్ సపోర్ట్ us అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.